ఢిల్లీలో జరిగిన కార్ బ్లాస్ట్ నిజంగా ఒక యాక్సిడెంటా లేకపోతే ఇది పక్కాగా ప్లాన్ చేసిన ఉగ్రవాదుల కుట్ర? 10 నవంబర్ 2025 ఈవినింగ్ 6:50 చాందినీ చౌక్ మార్కెట్ పక్కనే ఉన్న హిస్టారికల్ రెడ్ ఫోర్ట్ ఎప్పటిలాగే మామూలుగా ఉంది. సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 కి సరిగ్గా ఎదురుగా చాలా వెహికల్స్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అదే టైంలో 6:52 ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడింది. ఇప్పుడే మెల్లగా కదులుతూ వచ్చిన వైట్ కలర్ హుందాయి i20 కార్ సిగ్నల్ దగ్గర ఆగింది. ఆగిన నెక్స్ట్ మినిటే ఈ కార్ బ్లాస్ట్ అయింది. ఒక్కసారిగా అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. ఈ సౌండ్ ఇంటెన్సిటీ దాదాపు 800 మీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్స్ కూడా షేక్ అయ్యాయి. అంతేకాకుండా కొన్ని బిల్డింగ్స్ కి అద్దాలు పగిలి రోడ్డు మీద పడ్డాయి. ఈ కార్ బ్లాస్ట్ జరిగింది అని తెలుసుకునే లోపే పెద్ద ఎత్తులో మంటలు చెలరేగాయి. ఆ i20 కార్ పేలిపోయిన ఇంపాక్ట్ కి పక్కనున్న చాలా వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. క్షణంలో సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు సరదాగా తిరిగిన జనం ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు. అక్కడ దాదాపు 10 మంది చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ కార్ బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ చూస్తే రోడ్డు మీద మనుషులు చేతులు కాళ్ళు తెగిపడి ఉన్నాయి. ఈ కార్ బ్లాస్ట్ అనేది ఒక యాక్సిడెంటా లేదా కావాలని పక్కా ప్లాన్ చేసిన ఉగ్రవాదుల కుట్ర? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో, మీడియా ఛానల్స్ లో, మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ లో ఇది ఆపరేషన్ సింధూర్ 2 అని, టెర్రరిస్టుల అటాక్ అని, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ అవ్వకుండానే చాలా రకాల న్యూస్లు, పోస్టులు, మెమ్స్ అయితే స్ప్రెడ్ చేశారు. పోలీసులు ఇది మొదట ఆత్మాహుతి దాడి అని అనుకున్నారు. ఆత్మాహుతి దాడి అంటే వేరే వాళ్ళని చంపడం కోసం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది తమని తాము త్యాగం చేసుకోవడం. దీన్నే ఆత్మాహుతి అంటారు. ఇప్పుడు అందరి మైండ్ లో ఉన్న ఒకే ఒక క్వశ్చన్, ఇది నిజంగా ఒక యాక్సిడెంటా లేకపోతే కావాలని పక్కా ప్లాన్ చేసిన టెర్రరిస్టుల అటాక్? నార్మల్ గా ఒక కార్ లో గ్యాస్ సిలిండర్ పేలితే కారు నుజ్జు అవుతుంది, కానీ పక్కనున్న వెహికల్స్ కి ఇంత నష్టం జరగదు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ కారు పేలడానికి సరిగ్గా 4 నిమిషాల ముందు అంటే 6:48 వరకు ఈ కారు ఎర్రకోట పక్కనే ఉన్న పార్కింగ్ లో ఉంది. మధ్యాహ్నం 3:19 పార్కింగ్ లోకి వచ్చిన ఈ కారు దాదాపు 3.5 గంటల పాటు అక్కడే ఉంది. ఆ 3 గంటల్లో ఏం జరిగింది? అందులో పేలుడు పదార్థాలు అమర్చారా? పోలీసులు ఆ i20 కార్ ఆధారంగా తీగలాగితే అది చాలా చేతులు మారి చివరికి జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాకి చెందిన డాక్టర్ మొహమ్మద్ ఉమర్ చేతికి వచ్చినట్టు తేలింది. మొదట ఇది సిఎన్జి బ్లాస్ట్ అని పోలీసులు అనుకున్నారు. కానీ పోలీసులు తర్వాత దీన్ని FIR లో UAPA టెర్రరిస్టుల నిరోధక చట్టం సెక్షన్లు ఎప్పుడైతే చేర్చారో ఇది యాక్సిడెంట్ కాదు, పక్కా టెర్రర్ అటాక్ అనే కోణం బయటపడింది. తాజాగా ఈ కేసును పూర్తిగా NIAకి అప్పగించారు. కానీ ఈ కార్ డ్రైవ్ చేసింది ఎవరు? ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఎవరు? ఈ కార్ లో దొరికిన గుర్తుపట్టలేని డెడ్ బాడీ ఆ డాక్టర్ ఉమర్దేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి DNA టెస్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడే దర్యాప్తు అధికారులకు ఒక పెద్ద మిస్టరీ ఎదురైంది. ఉగ్రవాదులు IED వాడితే ఆ ఫోర్స్ కి నేల మీద పెద్ద గొయ్యి పడాలి, కానీ ఇక్కడ పడలేదు. అలాగే ఎక్కువ మందిని చంపడానికి వాడే ఇనుప ముక్కలు, బాల్ బేరింగ్స్, పెల్లెట్స్ గాయపడిన వాళ్ళ శరీరాల్లో ఎక్కడా దొరకలేదు. అందుకే ఇది మొదట CNG బ్లాస్ట్ అని అనుకున్నారు. దీనికి సమాధానమే టైజ్డ్ డిటోనేషన్ థియరీ. అంటే పేలుడు పదార్థాన్ని నేల మీద కాకుండా కారు లోపల సీటు కిందో డిక్కీలో పెట్టి పేల్చడం. అప్పుడు ఆ ఫోర్స్ మొత్తాన్ని కారు బాడీ పీల్చుకుంటుంది. అందుకే గొయ్యి పడలేదు. మరి ఇనుప ముక్కలు ఎందుకు లేవంటే కారునే ఒక బాంబులా వాడినప్పుడు ఆ పేలుడు దాటికి కారు అద్దాలు, బాడీ ముక్కలే కత్తుల్లా దూసుకెళ్లి ప్రాణాలు తీస్తాయి. ఇప్పుడు జరిగింది అదేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ ఢిల్లీ పేలుడు కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనా? దీని వెనక మనం ఊహించని ఒక భయంకరమైన వైట్ కలర్ టెర్రర్ నెట్వర్క్ ఉందా? వీళ్ళు అడవుల్లో దాక్కోరు. వీళ్ళు మన మధ్య డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా తిరుగుతారు. ఈ పేలుడుకు సరిగ్గా 3 రోజుల ముందు నవంబర్ 8 నుంచి 10 వరకు కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఆపరేషన్ జరిగింది. ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ముజ్మిల్ షకీల్ ఇంట్లో ఏకంగా 2900 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. 2019 పుల్వామా దాడిలో వాడింది కేవలం 300 కిలోలు. అలాంటిది ఇక్కడ దానికి 10 రెట్లు ఎక్కువ దొరికింది. అంటే ఎంత పెద్ద మారణ హోమం సృష్టించడానికి ప్లాన్ చేశారో ఊహించుకోండి. డాక్టర్ అదిల్ అహ్మద్, డాక్టర్ మజ్మిల్ షకీల్, ప్రొఫెసర్ డాక్టర్ మజ్మిల్ షకీల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ జుబేర్ 25 లక్షల ప్యాకేజీతో పనిచేస్తూ ఆల్ ఖైదాతో టచ్లో ఉన్నాడు.
వీళ్ళంతా చదువుకున్న రాక్షసులు. ఇప్పుడు ఈ 3 డాట్స్ ని మనం కనెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కలిపి చూస్తే ఫరీదాబాద్లోని 3 టన్నుల పేలుడు పదార్థాలు, గుజరాత్ లో బయో వెపన్, పూణేలో టెక్నికల్ సపోర్ట్ ఇవన్నీ దొరకడంతోనే ఈ నెట్వర్క్ కి చెందిన డాక్టర్ ఉమర్ పానిక్ అయ్యి తన దగ్గర ఉన్న కొద్దిపాటి పేలుడు పదార్థాలతో ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని NIA బలంగా అనుమానిస్తుంది. తాజాగా ఫరీదాబాద్ యూనివర్సిటీ నుంచే మరో 3 డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఫరీదాబాద్ లో ఇంత పెద్ద నెట్వర్క్ బయటపడకపోయి ఉంటే ఈ 3 టన్నుల పేలుడు పదార్థాలతో దేశంలో ఎంత పెద్ద అటాక్ జరిగి ఉండేదో ఊహించడానికి భయంగా ఉంది. ఇలాంటి సమయంలోనే ఆపరేషన్ సింధు 2.0 లాంటి తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇది దేశ భద్రతకు సంబంధించిన చాలా సున్నితమైన అంశం. సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. దయచేసి దాన్ని ఎవరో కూడా నమ్మద్దు. ఈ ఇన్సిడెంట్ మీద మరిన్ని అప్డేట్స్ తో మన ఛానల్లో ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.